ఏది అంబానీ కథ చూడిగా అనిల్ అంబానీది 2929 కోట్ల మోసం కేసట. అనిల్ అంబానీ ఇంట్లో సిబిఐ సోదాలు. వీళ్ళకి ఏమున్నాయి ఇప్పుడు ఈ వార్త ఎక్కడ రావాలి? ఇదేదో 10వ పేజీలో 15 పేజీలో వచ్చా. ఈ మొత్తం అంతా కూడా ఇది నేషనల్ వైడ్ ఇష్యూ. ఇది నేషనల్ వైడ్ ఇష్యూ. కానీ ఏ సంబంధించినటువంటి పేపర్లో కానీ ఏ సంబంధించినటువంటి మీడియాలో కానీ ఒక ప్రధానమైనటువంటి అంశంగా చూసి ప్రచురించినటువంటి పరిస్థితి కనబడతలేదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఆర్కమ్ డైరెక్టర్ అనిల్ అంబానీ ఇంట్లో సిబిఐ సోదాలు జరిపింది. ఎస్బీఐని 2929.05 కోట్ల మేర మోసగించిన కేసులో భాగంగా ముంబైలోని ఆయన నివాసంలో శనివారం సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబైలోని ఆర్కమ్ కార్యాలయంతో పాటు అనిల్ నివాసంలో తనిఖీలు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు ఆర్కమ్ సంస్థ డైరెక్టర్ అనిల్ అంబానీ గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులపై సిబిఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. నేరపూరిత కుట్ర, మోసం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సోదాలు నిర్వహించినట్లు సిబిఐ అధికార ప్రతినిధి తెలిపారు. నిందితులు కుట్రపూరితంగా తప్పుడు ప్రతిపాదనలతో ఆర్కమ్కు రుణాలు మంజూరు చేయించుకున్నారన్నారు. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు 2018 లెక్కల ప్రకారం ఆర్కమ్ వేర్వేరు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు 40,000 కోట్లకు పైగా బకాయిలుంది. ఈ సంస్థల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఒక్కదానికి 2,900 మొత్తం అంతా కూడా ఈ 2,900 కాదు లక్షల కోట్ల రూపాయలు. ఆ నీరవ్ మోడీ అనేటోడు ఇట్లా కొంతమంది పోతే ఆ కింగ్ ఫిషర్ ఓనరు వాడు ఇట్లా మొత్తం ఎక్కడికక్కడ బ్యాంకులను దోపిడీ చేసి అవతల పడు 2,929 కోట్ల మోసం కేవలం ఒక ఎస్బీఐకే. మరి ఇటువంటి వాళ్ళు ఏడుండాలినా? వీళ్ళు ప్రజాక్షేత్రంలో దర్జాగా తిరుగుతూ విలాసవంతమైనటువంటి కార్లు, విలాసవంతమైనటువంటి విల్లాలు, ఇట్లా వీళ్ళపైన చర్యలు ఉండయి. నువ్వు ఈ 2,929 కోట్లు ఏవైతే ఉన్నాయో నువ్వు ఒక 29,000 రూపాయలు అప్పు తీసుకో బ్యాంకు నుంచి. 29,000 రూపాయలు అప్పు తీసుకొని ఒక సంవత్సరం లోపల కట్టకపోతే ఆ బ్యాంకు కూడా వచ్చి దర్వాజాలు ఉడబిక్కబోతాడు, కిటికీల కాంచి ఉడబిక్కబోతాడు, బాత్రూమ్ డోర్ల కాంచి ఉడబిక్కబోతాడు. సో అటువంటి పరిణామం వాళ్ళకుంటే ఇక్కడ బలిసినోనికేమో ఇటువంటి ఏముండవు. 2,929 కోట్లు ఎవరి సొమ్మది? సో మళ్ళీ వీళ్ళు ప్రపంచంలో బిలియనియర్స్, టాప్ 10లో ఉన్నటువంటి బిలియనియర్స్ వీళ్ళంతా. అనిల్ అంబానీ, ఈ అంబానీ ఉన్నారు కదా, అదాని ఇదాని అంతా. వీళ్ళు ఎగ్గొట్టినటువంటి బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి పైసలే దరిదాపుగా లక్షల కోట్లు ఉంటాయి వీళ్ళు. సో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి నిన్న అయితే సిబిఐ సైతం కూడా నిన్న ఆ ఇంట్లో అనిల్ అంబానీ ఇంట్లో సోదాలు చేసిందట.